నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహానందరెడ్డి. అనంతపురం హెడ్ క్వార్టర్ గత 50 సంవత్సరాలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ ఒక్కరిగా నేర చరిత్ర లేకోకుండా అనంతపురం హెడ్ క్వార్టర్ ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో మంది విద్యావంతులు, మేధావులు, కర్షకులు, కార్మికులు, వ్యాపారస్తులు ఎన్నో రకాల మంది ఉపాధి ద్వారా బతుకుతూ వాళ్ళు 10 మందికి జీవనాన్ని సాగిస్తూ 10 మందికి జీవనాన్ని కల్పిస్తూ జీవిస్తున్నటువంటి అనంతపురం పట్టణంలో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి తరుణంలో ఒక హత్య కేసులో ముద్దాయికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడము, మరియు వారికి అండగా ఏదైతే ఈ పార్టీ ఇవ్వడంతో పాటు వాళ్ళకి రక్షణగా మరణ హత్య కేసులో ముద్దాయిలు కూడా ఈ దగ్గుబాటి ప్రసాద్కి చెప్పుకుంటున్నారు. అతనికి అండగా ఈ అనంతపురంలో దౌర్జన్యాలు చేయాలా, అనంతపురంలో దౌర్జన్యాలు చేయాలా, ఇలా బెదిరింపులు దిగాలా, వీళ్ళకి దాడులు దిగాలా, ఏ విధంగా గెలవాలా, డబ్బు బలంతో గెలవాలా. మరణ హత్య కేసులో ముద్దాయిలు అనంతపురంలో ప్రచారంలో భాగంగా ముద్దాయిలను ఎండ పెట్టుకొని తిరుగుతున్నారు దగ్గుబాటి ప్రసాద్. ఇటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఇటువంటి నేరస్తులను అనంతపురం పట్టణ ప్రజలు గెలిపిస్తే మరిన్ని హత్యలు జరుగుతాయి. అనంతపురంలో భూములకు రక్షణ ఉండదు. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉండదు. అనంతపురంలో అలజడి, అశాంతే మనం చూసాం. గతం 2014 నుంచి 2019 వరకు ఈ దగ్గుబాటి ప్రసాద్ నీచ చరిత్ర ఏంది, ఈయన సాగించిన పరిపాలన ఏంది, రాప్తాడు మండల ప్రజలంతా చూశారు. 2015 సంవత్సరంలో మా అన్నను హత్య గావించిన తర్వాత రాప్తాడు మండలంలో భూ కబ్జాలు, అదేవిధంగా 2018 సంవత్సరంలో రాప్తాడు మండలంలోని గొందేపల్లి గ్రామంలో పసుపు కుంకుమ పేరుతోటి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటే మహిళల మీద అత్యంత పాశవికంగా దాడులు చేశాడు ఈ దగ్గుబాటి ప్రసాద్. మీరు కావాలనుకుంటే నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఆ గ్రామస్తులను విచారించండి, మీరు ఆ గ్రామంలో కనుక్కోండి. అదేవిధంగా బండమేపల్లి గ్రామానికి లోకేష్ బాబు ఎర్రబుక్కు బాబు లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు ఎర్రగుంట గ్రామంలో స్టోడీల కృష్ణారెడ్డి ఇంటి మీద దాడి, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం, ఈ విధంగా అరాచకాలు సృష్టించినటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పట్టణంలో ఒక అరాచక శక్తికి సీట్ ఇచ్చి గెలిపించి భూ కబ్జాలు చేయండి, హత్యలు చేయండి, దాడులు చేయండి అని ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించి లోకేష్ బాబు ఎర్రబుక్కులో పేర్లు ఇచ్చి ఇలా పోటీ చేయించాడు. ఇటువంటి దుర్మార్గులు ఎన్నుకుంటే మరిన్ని దాడులు జరగడమే కాకుండా విపరీతమైన విధ్వంసాలు సృష్టిస్తారు అనంతపురంలో. అదేవిధంగా ఈ దగ్గుబాటి చదువు 175 ఏం చదువు ఇది అడగ విన్నావా? 175 నవ్వుతారు అనంతపురం ప్రజలు. సోషల్ మీడియా సోదరులంతా సోషల్ మీడియాలు చూసి ప్రజలంతా నవ్వుతారు. ఏం చదువు రా ఈ చదువు, ఎలా చదువుకున్నారా ఈ చదువు? మీరు 13 సంవత్సరాలకి ఏం చదివాడు? ఈజీ. మేము 23 సంవత్సరాలు పట్టింది నాకు డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి. మంచి కాలేజీలో చదివినా మాకు 23 సంవత్సరాలు పట్టింది డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడానికి. మీరు 13 సంవత్సరాలకు ఉన్నది ఉన్నతమైన కాలేజీల్లో 13 సంవత్సరాలకి ఏ విధంగా డిగ్రీ చదివినాడు? ఈయన చదువు ఏంది? పోనీ ఈయన కుటుంబ నేపథ్యం ఏంది? ఇతని కుటుంబ నేపథ్యం ఏంది? బండమీదపల్లి గ్రామంలో వీళ్ళ నాయన గారు 4 అన్నదమ్ములు అయితే వీళ్ళ తాతకున్న ఆస్తి 48 ఎకరాలు. వీళ్ళ ఆస్తి 48 ఎకరాలు. వీళ్ళ నాయన భాగానికి వచ్చింది 12 ఎకరాలు, 13 ఎకరాలు మ్యాక్సిమం. వీళ్ళు 4 అన్నదమ్ములు.
మళ్ళీ ఆడ పంచుకుంటూ వచ్చేది మంచికి 4 ఎకరాలు. ఆనాడు 2 ఎకరాలు బాబు ఆ స్థాయికి పోతే ఈయన 4 ఎకరాలు బాబు సన్నబాబు. మరి ఏ విధంగా ఇన్ని కోట్లకు ఇన్ని వేల కోట్లకు అధిపతి అయినాడు డివి పాల్మర్స్ అధినేత ఎట్లయినాడు? ఏ విధంగా అయినాడు? ఏ విధంగా దోపిడీలు దందాలు చేసింటే, ఏ విధంగా స్కాములు చేసింటే ఈ స్థాయికి రాగలుగుతాడు? మేము కూడా పుట్టుకతో వ్యవసాయం చేస్తున్నాం గత 40 సంవత్సరాలుగా. మా నాయనగారి వ్యవసాయం, మా అన్న వ్యవసాయం, నేను వ్యవసాయం చేస్తున్నా. ఈరోజు మేము మామూలు జీపులో తిరిగి మాకు డీజిల్ వేసుకునే ఇబ్బంది పడుతున్నాం. దగ్గుబాటి ప్రసాద్ ఎక్కడిది ఇంత ఆస్తి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సిఫ్లాన్ డ్రగ్స్ అనంతపురంలో సిఫ్లాన్ డ్రగ్స్ అనంతయ్య దగ్గర పనిచేసినప్పుడు నీ జీతం ఎంత? గత 25 సంవత్సరాల కిందట నీ జీతం ఎంత? 4,000 రూపాయలు నీ జీతం. నీతో పాటు జీతం పనిచేసేటోళ్ళు, నీతో పాటు జీతాన్ని గారు పనిచేసేటోళ్ళు ఈరోజు 24,000 జీతం వాళ్ళకు. నువ్వు ఆనాడు సైకిల్ తొక్కుంటూ వచ్చినవి 4,000 రూపాయలు జీతానికి పనిచేసినవి. అనంతయ్య సిఫ్లాన్ డ్రగ్స్ అనంతయ్య దాంట్లో కంపెనీలో 4,000 రూపాయలు జీతానికి పనిచేసిన వానివి నువ్వు ఏ విధంగా ఇన్ని కోట్లకు పడగలెత్తినావు? ఏ పని చేసావు? అక్కడికి చెప్పు ప్రసాద్, మాకు చెప్పద్దు, మీ సినారి గారు చెప్పు. మీ సినారి గారు ఇప్పటికి అదే విధంగా ఊర్లో మామూలు సామాన్య అతి సామాన్య రైతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అదే విధంగా జీవిస్తున్నారు. మాకొద్దు, మీ కిటుకు చెప్పు, మీ సినారికి చెప్పు. ఆ కిటుకు 2015లో పైన హత్య జరిగిన తర్వాత నువ్వు అంత ధైర్యవంతులుగా సచ్చీలుగా నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు ఏనాడైనా రాప్తాడు మండలంలో నువ్వు పరిపాలన సాగించినావా? పారిపోయినావు, దాచిపెట్టుకున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భయపడి నువ్వు హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నావు. నాయకులకు కార్యకర్తలకు భయపడి నువ్వు హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నావు. చీకట్లో వచ్చావు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చి 30 మంది 40 మంది పోలీసులు రాప్తాడు మండల కేంద్రంలోనే ఎంపీ ఆఫీస్ చుట్టూ మసలు డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు సాయంత్రం వచ్చి సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు దొంగ సంతకాలు చేసుకున్నావు. చివరిలో వచ్చినావు 2018లో మీ నాయకుడు వచ్చినప్పుడు పసుపు కుంకుమన్నప్పుడు ఏదో ప్రోటోకాల్ పాడో ప్రదేశి అని వచ్చినావు. ఏగానైనా వీడు సాగించినావా పరిపాలన? దాచిపెట్టుకున్నావు, పరిగెత్తిపోయి దాచిపెట్టుకున్నావు. నువ్వు అంత నిజాయితీ పడు, నువ్వు అంత పరిస్థితి, నేనంత తోపంటున్నావే. నువ్వు అంత తోపు అయితే మన 2015 సంవత్సరం 2014 నుంచి 2019 వరకు ఎందుకు పారిపోయావు? ఎందుకు చీకట్లో సమీక్షలు పెట్టావు రాప్తాడు మండలంలో? నువ్వంత సచివులుగా ప్రసాద్ అడుగుతున్నాం ఇవాళ. పట్టణ ప్రజలే కాదు, పట్టణ ప్రజలు ఇలా ఉన్నాయి, ఈ అక్రమాలు ఉన్నాయి, చేస్తున్నాం. ఇక ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో దీప్తి అమ్మాయి, దీప్తి సర్వే నెంబర్ 123 ఇదంతా వంకపురం బోకులు ఇవన్నీ. దీని మీద గతంలో కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చాం, దీని మీద చర్యలు తీసుకుంది. ఇది పత్రికలో వచ్చింది సమాచారం, నేనే ఇచ్చాను మా గ్రామ పంచాయతీ నుంచి. వీళ్ళ సమీప బంధువు దీప్తి పేరుత 3 ఎకరాలు సర్వే నెంబర్ 123 3వ లెటర్. ఇది వంకపురం బోకు. ఎవరు కొనడానికి కానీ సాగు చేసుకోవడానికి కానీ ఇవి సహజ వనరులు. వంకలు, వంక పరంబోకులు, కొండలు, గుట్టలు, వాగులు ఇటువంటివన్నీ సహజ వనరులు. దీనిలో ఎవరు పట్టాలు చేసుకోవడానికి కానీ పట్టాలు అమ్ముకోవడానికి కానీ వీల్లేదు. అటువంటి దాన్ని కూడా ఇతను దగ్గుబాటి ప్రసాద్ ఎంపీపీ ఉన్నప్పుడు ఇటువంటి పట్టాలు వదలలే. మొత్తం సహజ వనరులన్నీ కొలగొట్టారు వీళ్ళు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే రియల్ ఎస్టేట్ దారులందరినీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్కరితో ఎకరాకి 15 లక్షల రూపాయలు వసూలు చేశాడు దగ్గుబాటి ప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత అక్రమమైన సొమ్ము? నీ భాగానికి వచ్చేది 4 ఎకరాల్లో
ఇన్ని వేల కోట్లకి ఎట్లా పడగలెత్తినావు? దివి పాలిమర్ సంస్థ ఎట్లా ఏ విధంగా స్థాపించినావు? ఏ విధంగా పైపుల్ ఫ్యాక్టరీ స్థాపించినావు? 2019 తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ 2019 వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా దౌర్జన్యకారుగా దౌర్జన్యం సాగించినావే. 2019 నుండి 2024 వరకు ఈనాటి వరకు మా తెలుగుదేశం పార్టీ సీట్ తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడైనా అనంతపురం పట్టణ ప్రజలకు కానీ రాప్తాడు ప్రజలకు కానీ సర్వీస్ చేశావా? 2014 పూర్వం వరకు సర్వీస్ చేశావా? ఎవరు కాళ్ళు పెట్టుకుని నువ్వు వ్యాపారాలు చేసావు? వైజాగ్లోను, హైదరాబాద్లోను, అనంతపురం రూరల్ మండలంలోను ఎవరు కాళ్ళు పెట్టుకుని నువ్వు వ్యాపారాలు చేసావు? ఎవరు దయాదాక్షిణ్యాలతో బతికావు? ఇన్ని రోజులు భయంతో దాచిపెట్టుకుని బతికావు. ఎవరు దయాదాక్షిణ్యాలతో బతికావు? మా రాప్తాడు మండల ప్రజలందరికీ తెలుసు. రాప్తాడు మండల ప్రజలకే కాదు, అనంతపురం రూరల్ మండల ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకున్నావు, ఎవరు చేతులు పట్టుకున్నావు అనేది. ప్రసాద్, నిన్ను క్షమించేది లేదు. నిన్ను ప్రజాకోర్టులో ఓడడమే కాదు, ఈ ప్రజాకోర్టులో నిన్ను ఓడడమే కాదు, కోర్టులో కూడా, న్యాయ వ్యవస్థలో కూడా చట్ట ప్రకారం నిన్ను శిక్షించి నిన్ను కఠిన కారాగార శిక్ష విధించే వరకు నీతో పాటు నీ సహచరులైన పంజగల సీన, అదేవిధంగా శిక్షావళి, రంగారాయుడు, ఇటువంటి నీ అల్లరి మూకల్లో చిల్లరగాళ్ళంతా, నీ చిల్లరగాళ్ళందరినీ నిన్ను కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టే వరకు కూడా నిన్ను నిద్రపోమని ఈ మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా ఈరోజు.